అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్ అండ్ జెడ్-బస్ బిల్డింగ్ అల్గారిథం చూద్దాం. జెడ్-బస్ బిల్డింగ్ అల్గారిథం రావాలి అంటే మనకి కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్ మెథడ్ రావాలి. అయితే జెడ్-బస్ బిల్డింగ్ అల్గారిథం మనం 2 వేస్లో చేయొచ్చు. కాకపోతే ఈజియెస్ట్ వే నేను చెప్తున్నాను. ఈ మెథడ్ రావడానికి మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. జనరల్గా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం జెడ్-బస్ బిల్డింగ్ అల్గారిథం అనేది ప్రాసెస్ అవుతుంది. దానికోసమనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నా అంటే కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నా. ఓకేనా? దెన్ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కరెంట్ ఇంజెక్షన్లో నాకు 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2 ఆర్ కేస్ ఏ, కేస్ బి. కేస్ ఏ ఏంటంటే ఒక ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్న సిస్టంలో లేకపోతే ఎన్ బస్ సిస్టంలో ఏదైనా ఒక బస్ దగ్గర కరెంట్ ఇంజెక్ట్ అయినప్పుడు సమ్ కరెంట్ యాడ్ అయినా డిక్రీజ్ అయినా దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి కేస్ ఏ తెలియజేస్తుంది. కేస్ బి ఏం తెలియజేస్తుందంటే ఒక నోడ్ దగ్గర కరెంట్ అనేది ఇంజెక్ట్ అయింది, ఇంకో నోడ్ దగ్గర కరెంట్ అనేది డిక్రీజ్ అంటే ఒక దగ్గర కరెంట్ ఇంక్రీజ్ అయ్యి ఇంకో దగ్గర కరెంట్ అనేది డిక్రీజ్ అయితే అప్పుడు పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, జెడ్ బస్ అనేది ఎలా వ్యారీ అవుతుందో ఇండికేట్ చేసేదే కేస్ 2. ఈ 2 కాన్సెప్ట్స్ని తెలుసుకుంటే మనకేంటంటే జెడ్ బస్ బిల్డింగ్ అల్గారిథంలో ఈ 2 కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి. అందుకోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే కేస్ ఏ గురించి డిస్కస్ చేస్తున్నా. ఓకే, కేస్ ఏ, ఇఫ్ ఏ కరెంట్ ఐబీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ నోడ్ పి, కరెంట్ ఐబీ అనేది ఇంక్రీజ్డ్ ఎట్ నోడ్ పి దగ్గర కరెంట్ అనేది ఇంక్రీజ్ అయింది బై అన్ అమౌంట్ ఆఫ్ ఐబీ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది నోడ్ పి దగ్గర ఇంక్రీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది? ఇనిషియల్గా మనం ఏం చేద్దామంటే ఒక నెట్వర్క్ని కన్సిడర్ చేసుకోవాల్సిందే. లెట్ us కన్సిడర్ ఏ నెట్వర్క్ యాజ్ డిస్క్రైబ్డ్ బిలో. నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 నోడ్ సిస్టమ్ని కన్సిడర్ చేసుకున్నా. ఎగ్జాంపుల్ కోసమే మనం 3 నోడ్ నుంచి ఎన్ నోడ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుదాం చిన్నగా, అయితే 3 నోడ్ నుంచి ఎన్ నోడ్కి కన్వర్ట్ అవుదాం ఈజీగా. కాబట్టి మన అనాలిసిస్ కోసం అర్థం కావడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే 3 నోడ్ సిస్టమ్ని కన్సిడర్ చేసుకుంటున్నా. V1, V2, V3 ఆర్ ది నోడ్ వోల్టేజెస్, I1, I2, I3 ఆర్ ది నోడ్ కరెంట్స్ అండ్ Z11, 2, Z33 ఈజ్ ద జెడ్ బస్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది ఒరిజినల్ నెట్వర్క్. ఇది మనకి ఉన్న నెట్వర్క్. ఇందులో నేను ఏం చేశాను అంటే కరెంట్ ఇంజెక్షన్ చేయలేదు ఇంకా, అంటే ప్రీవియస్గా నా దగ్గర ఉన్న నెట్వర్క్ ఇది, ఒరిజినల్ నెట్వర్క్ ఇది. ఇప్పుడు దీనికి నేను ఏం చేయాలంటే పి అనే నోడ్ దగ్గర కరెంట్ ఇంజెక్షన్ చేయాలి. బట్ నేను ఇక్కడ తీసుకున్నది ఏంటి, 3 నోడ్ సిస్టమ్ కాబట్టి నాకు పి ఏమవ్వాలి, ఎగ్జిస్టింగ్ నోడ్ కాబట్టి 1 అన్ అవ్వాలి, 2 అన్ అవ్వాలి, 3 అన్ అవ్వాలి. ఈ 3 నోడ్స్లోనే ఏదో ఒకటి పి అవ్వాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఏదో ఒక బస్ని పి అనుకొని దానికి కరెంట్ ఇంజెక్షన్ చేస్తాను. అయితే యాక్చువల్గా దానికి వెళ్ళడానికి ముందు మనం ఏం చేద్దామంటే వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఇప్పుడే రాసేసుకుందాం. ఫస్ట్ చూడండి, V1 దీనికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. V1 ఈక్వల్ టు Z11 I1, Z12 I2, Z13 I3. సిమిలర్లీ దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఇది ఓల్డ్ వాల్యూ ఆర్ ఒరిజినల్ వాల్యూ అంటున్నా. V1 ఒరిజినల్ వాల్యూ అంటున్నా అంటే బిఫోర్ మేకింగ్ ఆర్ బిఫోర్ ఇంజెక్టింగ్ కరెంట్ టు నోడ్ P, బిఫోర్ మేకింగ్ ఎనీ చేంజెస్ టు నెట్వర్క్ ఆర్ బిఫోర్ ఇంజెక్టింగ్ కరెంట్ IB ఎట్ నోడ్ P అనే నోడ్ దగ్గర కరెంట్ ఇంజెక్ట్ చేయడానికి ముందు అంటే ఒరిజినల్ కేస్. ఈ 3 వాల్యూస్ రాసుకున్నా. V2 ఈక్వల్ టు Z21 I1, Z22 I2 ప్లస్ Z23 I3. దీన్ని V2 ఒరిజినల్ అంటున్నా. తర్వాత వచ్చి V3 వాల్యూను V3 ఒరిజినల్ అంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒక బస్ని P అనుకుంటున్నా. ఏదో ఒక బస్ని P అనుకుని ఆ P బస్కి కరెంట్ని ఇంజెక్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇది బస్ 1, దీన్ని బస్ 3 అంటున్నా. P మనం 3 బస్ సిస్టమ్ తీసుకున్నాం కాబట్టి 1, 2, 3 అనే బస్, దీన్ని 2 అనుకుంటున్నాం. P అనే బస్ ఈక్వల్స్ టు 2 కేస్ తీసుకుంటున్నా. P ఈక్వల్స్ టు 2 అంటే నథింగ్ బట్ సెకండ్ బస్ని నేను P కింద కన్సిడర్ చేసుకుంటున్నా. ఇందులో సెకండ్ బస్లో ఫ్లో కన్నా I2 ఉంటాం కదా, ఇక్కడ ఈ కేసులో ఏమంటున్నా P అనుకున్నాం కాబట్టి IP. అయితే నేను ఏం చేస్తాను, కరెంట్ ఇంజెక్ట్ అవుతుంది అన్నా కదా, ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి సమ్ కరెంట్ IB అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇక్కడ జాయిన్ చేస్తాను. కేసీఎల్ అప్లై చేస్తే వాళ్ళు ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా. IP అండ్ IB ఆర్ ది ఇన్కమింగ్ కరెంట్స్, దస్ అవుట్ గోయింగ్ కరెంట్ షుడ్ బి IP ప్లస్ IB. ఓకేనా? ఇది ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే మ్యాట్రిక్స్ చేంజ్ చేస్తున్నా. V1, V2, V3 ఏం చేంజ్ చేయట్లేదు నేను. Z11 ఈ మ్యాట్రిక్స్ కూడా ఏం చేంజ్ చేయట్లేదు. జస్ట్ నాకు ఏమైంది, ఇక్కడ I2 దగ్గర కరెంట్ యాడ్ అయింది, IB అమౌంట్ ఆఫ్ కరెంట్, కాబట్టి నేను దాన్నే మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తున్నాను. మళ్ళీ అగైన్ V1, V2, V3, Z11 to Z33 యాస్టీజ్ ఉంచా, I1 యాస్టీజ్ ఉంది, I3 యాస్టీజ్ ఉంది. బట్ ఇప్పుడు నాకు I2కి ఏమైంది, I2 దగ్గర IB అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది యాడ్ అయింది, కాబట్టి నేను ఏం చేస్తున్నా I2 ప్లస్ IB రాసుకున్నా. ఇప్పుడు దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ రాస్తున్నా. ఇదేమొచ్చి పైన రాసుకునే ఈక్వేషన్స్ ఏమొచ్చి బిఫోర్ చేంజింగ్ ది నెట్వర్క్. ఇదేంటి ఆఫ్టర్ చేంజింగ్ నెట్వర్క్. మనం ఏం చేంజ్ చేసాం, నోడ్ 2 ఆర్
పి అనే నోడ్ దగ్గర మనం ఏం చేసామంటే కరెంట్ ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజెక్ట్ చేయడానికి ముందు, చేసిన తర్వాత. ఈ ఈక్వేషన్స్ చేయడానికి ముందు, ఇప్పుడు చేసిన తర్వాత కూడా వాటి యొక్క ఈక్వేషన్స్ రాద్దాం. V1 న్యూ ఈక్వల్స్ టు, పైన ఒరిజినల్ వాల్యూ అనుకున్నాం కదా, ఇప్పుడు న్యూ వాల్యూ అంటున్నాం. V1 న్యూ ఈక్వల్స్ టు సేమ్ మల్టిప్లై చేస్తున్నాను నేను, Z11 I1 Z12 ఇంటూ I2 ప్లస్ IB Z13 ఇంటూ I3, సేమ్ అదే రాసా. ఇందులోంచి నేను Z12 ఇంటూ IBని సపరేట్గా రాసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, Z11 I1 Z12 I2 ప్లస్ Z13 I3 ప్లస్ Z12 ఇంటూ IB పక్కన రాసుకున్నా. ఈ వాల్యూ ఏంటి, మనకి పైన వచ్చిన ఈక్వేషన్లో వచ్చింది వాల్యూ. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 ఒరిజినల్ వాల్యూ. సేమ్ దట్స్ వై నేను ఏం రాస్తున్నా, దీని ప్లేస్లో V1 ఒరిజినల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా, Z12 IB. కాకపోతే నాకు సెకండ్ నోడ్ ఏమనుకుంటున్నాను నేను, P అనుకున్నా కదా, దాని ప్లేస్లో P సబ్స్టిట్యూట్ చేస్తున్నా, Z1P ఇంటూ IB. సిమిలర్లీ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ ఫర్ ది V2 వాల్యూ. V2ని ఈక్వల్స్ టు సేమ్ మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుంది, ఇక్కడ చూడండి మల్టిప్లై చేస్తున్నా, Z21 ఇంటూ I1 ప్లస్ Z22 ఇంటూ I2 ప్లస్ IB ప్లస్ Z23 ఇంటూ I3, సేమ్ చేస్తున్నా. మళ్ళీ ఇందులోంచి Z22 ఇంటూ IB టైంను, Z22 ఇంటూ IB టైంని నేను పక్కన రాసుకుంటున్నా. Z22 ఇంటూ IBని పక్కన రాసుకున్నాక ఏమొస్తుంది, సేమ్ వాల్యూ Z21 I1 ప్లస్ Z22 I2 ప్లస్ Z23 I3 వాల్యూ ఏంటి నాకు, V2 ఒరిజినల్ వాల్యూ. కాబట్టి V2 ఒరిజినల్ ప్లస్ Z22 ఇంటూ IB. సేమ్ V1కి ఎలా చేసాము, ఇక్కడ కూడా సేమ్ అదే చేస్తున్నాం మనం. V2 ఒరిజినల్ ప్లస్ Z22 ఇంటూ IB. ఓకేనా. ఇప్పుడు ఈ 2 ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే P సబ్స్టిట్యూట్ చేస్తాను. V2 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z2P ఇంటూ IB. Similarly for V3 new equals to Z31 I1 plus Z32 into I2 plus IB plus Z33 into I3. Z31 I1 plus Z32 into I2 plus Z33 I3 వాల్యూ ఏమనుకున్నాం మనం ఇందాక, V3 నాట్ అనుకున్నాం కదా, సేమ్ ఆ వాల్యూనే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. V3 నాట్ ఆర్ V3 ఒరిజినల్ ప్లస్ Z32 ఇంటూ IB. 2 ప్లస్లో P సబ్స్టిట్యూట్ చేస్తే V30 ప్లస్ Z3P ప్లస్ IB వస్తుంది. దీన్నే నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నా, కొంచెం చిన్న చేంజ్ చేసి. ఇంతకుముందు ఏమనుకున్నాం, V1 V2 V3 ఈక్వల్స్ టు Z11 టు Z33, చేంజ్ అవ్వదు. I1 I2 I3 ఉంది, ఫస్ట్ ఒరిజినల్ నెట్వర్క్ ఇది. ప్లస్ నాకు కొత్తగా వచ్చిన నెట్వర్క్ ఏంటి, జస్ట్ IB ఎక్కువ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ప్లస్ Z11 టు Z33 యాస్టీజ్ రాసి, ఓన్లీ చేంజ్ ఇన్ కరెంట్ ఇందులో I1లో చేంజ్ ఏం లేదు కాబట్టి 0, I3లో చేంజ్ ఏం లేదు కాబట్టి 0, IBకి ఎంత యాడ్ అయింది, I2కి ఎంత యాడ్ అయింది, IB యాడ్ అయింది కాబట్టి ప్లస్ IB రాసా. మీరు ఇలా కాకపోతే ఇంకొకలా కూడా చేయొచ్చు. ఇక్కడే డైరెక్ట్గా మ్యాట్రిక్స్ ఎడిషన్ ప్రాపర్టీ యూస్ చేసుకొని దీన్ని ఎలా రాసుకోవచ్చు, I1 ప్లస్ 0 I2 ప్లస్ IB I3 ప్లస్ 0 రాసుకొని స్ప్లిట్ చేయొచ్చు కదా. దాన్ని A ఇంటూ B ప్లస్ C ఈక్వల్ టు AB ప్లస్ AC రాసుకోవచ్చు కదా మ్యాట్రిక్స్ ప్రాపర్టీ. దాన్ని బేస్ చేసుకొని అట్లా రాసానా అలా అయినా తీసుకోవచ్చు. దీని నుంచి నేను ఒక కన్క్లూజన్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఏంటంటే VI న్యూ ఈక్వల్స్ టు 1 2 3 ఉన్నాయి, నేను ఇక్కడ VI అనుకుంటున్నా. I అంటే మేబీ 1 or 2 or 3 ఏదైనా కావచ్చు. VI న్యూ ఈక్వల్ టు VI ఓల్డ్ ఆర్ VI ఒరిజినల్ ప్లస్ ZIP ఇంటూ IB వచ్చింది. సేమ్ దీన్నే యూస్ చేసుకుని ఫైనల్గా N బస్ సిస్టమ్కి డిఫైన్ చేస్తున్నా. కరెంట్ ఇంజెక్షన్ టెక్నిక్ ఫర్ వన్ నోడ్ని N బస్ సిస్టమ్కి నేను డిఫైన్ చేస్తున్నా. చూడండి, ఫర్ N నోడ్ నెట్వర్క్ ఇఫ్ ద కరెంట్ ఆఫ్ IB ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ నోడ్ P, దెన్ VI న్యూ ఈక్వల్ టు VI ఒరిజినల్ ప్లస్ ZIP ఇంటూ IB. I ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నోడ్, మనం ఏ నోడ్ దగ్గర కనుక్కున్నాం ఆ నోడ్ 1 అయితే 1 2 అయితే 2 అప్ టు 1 to N ఉంటాయి. ఇక్కడ N నోడ్ సిస్టమ్ తీసుకున్నాం కాబట్టి P ఈజ్ ద నోడ్ ఎట్ విచ్ కరెంట్ ఈజ్ ఇంజెక్టెడ్ ఆర్ P ఈజ్ ద నోడ్ ఎట్ విచ్ కరెంట్ IB ఈజ్ ఇంక్రీజ్డ్. సిమిలర్లీ ఒకవేళ కరెంట్ ఇంక్రీజ్డ్కి మనం చూసాం కదా, డిక్రీజ్డ్ అయినప్పుడు ఏమవుతుందో చూడాలి. డిక్రీజ్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, ZIP వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ IB వాల్యూ ఏమవుతుంది, కరెంట్ డిక్రీజ్ అవ్వడం అంటే మైనస్ అవ్వడం కదా, మైనస్ IB అవుతుంది. మైనస్ లోపలికి తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. VI న్యూ ఈక్వల్ టు VI ఒరిజినల్ వాల్యూ మైనస్ ZIP ఇంటూ IB, సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. కాదండి, పైన కేసులో ఎడిషన్ చేసేటప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, అదే కరెంట్ని డిక్రీజ్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ది కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్ కేస్ 1, యాడింగ్ అన్ అమౌంట్ ఆఫ్ కరెంట్ IB టు ఏ బస్ P. నెక్స్ట్ కేసు చూద్దాం. కేస్ B ఆర్ కేస్ 2 ఇన్ కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నా, P అనే నోడ్ దగ్గర కరెంట్ ఇంక్రీజ్ చేసి Q అనే నోడ్ దగ్గర కరెంట్ డిక్రీజ్ చేస్తున్నా. ఈ కేసులో ఏం జరుగుతుందో చూద్దాం. దీనిని ఇల్లుస్ట్రేట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్జాంపుల్కి 4 నోడ్ సిస్టమ్ తీసుకుంటున్నా. 4 నోడ్ సిస్టమ్ నుంచి N నోడ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతా, కన్వర్ట్ అవుతా. మళ్ళీ ఇది జనరల్ ఫామ్, ఆల్వేస్ కామన్ ఉండేదే. కాదు ఇక్కడ 4 నోడ్ కాబట్టి V1 to V4 Z11 to Z44 I1 to I4 వస్తాయి. ఓకేనా. నేను ఈ కేసులో ఏం చేస్తున్నా అంటే సెకండ్ నోడ్ని P అనుకుంటున్నా, థర్డ్ నోడ్ని Q అనుకుంటున్నా.
ఎన్ నోడ్ సిస్టమ్ అయితే పీకు సపరేట్గా తీసుకోవచ్చు, ఏదనేది కావచ్చు. ఇక్కడ 4 నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి కాబట్టి 4 నోడ్సే ఉన్నాయి కాబట్టి నాకు నేను ఒక 2 నోడ్స్ని పీ ఒక నోడ్ని పీ ఒక నోడ్ని క్యూ అనుకుంటున్నా, సెకండ్ నోడ్ని పీ థర్డ్ నోడ్ని క్యూ అనుకుంటున్నా. నెక్స్ట్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్ రాస్తున్నా. V1 ఈక్వల్ టు Z11 I1 Z12 I2 ప్లస్ Z13 I3 ప్లస్ Z14 I4. ఓకేనా. సిమిలర్లీ అన్నిటికీ రాస్తున్నా. వీటన్నిటిని ఒరిజినల్ వాల్యూస్ కాబట్టి ఓ అని పైన 0 ఇండికేట్ చేస్తున్నా, ఆర్ మీరు ఓల్డ్ వాల్యూస్ కాబట్టి ఓ అన్న అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా బిఫోర్ మేకింగ్ ఎనీ చేంజెస్ చేయడానికి ముందు ఈ ఈక్వేషన్స్, ఇప్పుడు చేంజ్ చేసిన తర్వాత ఈక్వేషన్స్ ఎలా కన్వర్ట్ అవుతాయో చూద్దాం. నవ్ ఏ కరెంట్ ఆఫ్ IB ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ నోడ్ 2 అండ్ IB ఈజ్ డిక్రీజ్డ్ ఎట్ నోడ్ 3. నోడ్ 2 దగ్గర కరెంట్ ఇంక్రీజ్ అయింది. ఎంత కరెంట్ ఇంక్రీజ్ అయింది అంటే IB అమౌంట్ ఆఫ్ కరెంట్. ఎంత కరెంట్ డిక్రీజ్ అయింది నోడ్ 3 దగ్గర అంటే IB అమౌంట్ ఆఫ్ కరెంట్. ఓకేనా. దట్ మీన్స్ P ఈక్వల్ టు 2 Q ఈక్వల్ టు 3. ఓకేనా. ఇప్పుడు రీడ్రాయింగ్ ద నెట్వర్క్, మళ్ళీ నేను నెట్వర్క్ని మ్యాట్రిక్స్ ఫామ్ని గట్రా రీడ్రా చేస్తున్నా, మళ్ళీ డ్రా చేస్తున్నా. ఇప్పుడు చేంజెస్ అయిన తర్వాత ఎలా వస్తుందంటే V1 to V4 చేంజ్ అవ్వక ఇక్కడ న్యూ బస్ వోల్టేజెస్ కాబట్టి ఇక్కడ న్యూ పెడుతున్నా. Z11 to Z44 ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ I1కి ఎటువంటి చేంజెస్ అవ్వలేదు కాబట్టి I1 యాస్టీస్ ఉంచుతున్నా, I4 యాస్టీస్ ఉంచుతున్నా. I2 నేను రాస్తున్నా. I2 దగ్గర ఏదైనా కరెంట్ యాడ్ అయింది. ఎంత కరెంట్ యాడ్ అయింది? IB అమౌంట్ ఆఫ్ కరెంట్ కాబట్టి I2 ప్లస్ IB. I3 దగ్గర కరెంట్ డిక్రీజ్ అయింది కాబట్టి I3 మైనస్ IB రాస్తున్నా. ఇది ఎగ్జాంపుల్ని రియల్ లైఫ్లో అంటే ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం కోసం నేను ఒక చిన్న బస్ నెట్వర్క్ సిస్టమ్ని డ్రా చేస్తున్నా. 1PQ మొత్తం 3 నోడ్స్ తీసుకున్నా. ఇప్పుడు PQకి మధ్యలో ఒక షార్ట్ సర్క్యూట్లో ఏర్పరిచి ఒక కనెక్షన్ ఇచ్చా. త్రూ ZB అనే ఎలిమెంట్ ద్వారా రెండింటికి కనెక్ట్ చేసా. ఇప్పుడు ఏమవ్వాలి, P వోల్టేజ్ Q వోల్టేజ్ ఈక్వల్ ఉంటే నాకు కరెంట్ ఫ్లో అవ్వదు, ఆ ZB నుంచి కరెంట్ ఫ్లో అవ్వదు. ఒకవేళ Q వోల్టేజ్ హై ఉంటే ఏమవ్వాలి, Q నుంచి కరెంట్ అనేది Pకి వెళ్ళాలి, అంతేనా. నేను అదే కేసు తీసుకున్నా. Q దగ్గర వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఏమవుతుంది, కరెంట్ అనేది ఇలా ఇంజెక్ట్ అవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఆ అమౌంట్ ఆఫ్ కరెంట్ నేను IB అనుకుంటున్నా. ఇక్కడ Q దగ్గర నుంచి IB అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్ళిపోయింది. ఇక్కడ KCL అప్లై చేసి నోడ్ దగ్గర ఏమవుతుంది, IQ మైనస్ IB ఇక్కడికి వస్తుంది నాకు, అంతేనా. దట్స్ ఇట్. ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ నాకు ఏమవుతుంది, యాడ్ అవుతుంది కాబట్టి IP ప్లస్ IB ఇక్కడ వస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ది కేస్ 2 నెట్వర్క్ గురించి ఇలా వస్తుంది నెట్వర్క్ని డ్రా చేస్తే. దీన్ని మళ్ళీ మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసాను. I1 I2 I3 I4 యాస్టీస్ గురించి ఒరిజినల్ని పక్కన ఏం చేస్తున్నా అంటే అడిషన్ ఎంత అయింది, డిక్రీజ్ ఎంత అయిందో రాస్తున్నా. I1లో చేంజ్ లేదు కాబట్టి 0, I4లో చేంజ్ లేదు 0, I2కి ఎంత యాడ్ అయింది ప్లస్ IB, I3కి ఎంత యాడ్ అయింది మైనస్ IB యాడ్ అయింది, ఆర్ I3లో నుంచి IB సబ్ట్రాక్ట్ అయింది, ఎలా అని అనుకోవచ్చు. ఇది రాసుకుంటున్నా. ఇప్పుడు దీని నుంచి మనం నెట్వర్క్ ఈక్వేషన్స్ ఎలా వచ్చాయో మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ V1 న్యూ వాల్యూ ఏమవుతుంది, Z11 I1 ఇది కామన్. Z12 ఇంటూ I2కి ఎంత యాడ్ అయింది IB కదా, I2 ప్లస్ IB. Z13 ఇంటూ I3 మైనస్ IB ప్లస్ Z14 ఇంటూ I4. నేను ఏం చేస్తున్నా, IB టర్మ్స్ని సపరేట్ చేశాను. IB టర్మ్స్ సపరేట్ చేస్తే నాకు ఏమొస్తుంది, Z11 I1 ప్లస్ Z12 I2 ప్లస్ Z13 I3 ప్లస్ Z14 I4. దీన్ని మనం ఏమనుకున్నాం, ఒరిజినల్ వాల్యూ V10 అనుకున్నాం కదా, అందుకని అక్కడ ఏం చేస్తున్నా, V10 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ప్లస్ Z12 ఇంటూ IB అంటే IB టర్మ్స్ 2 మిగిలాయి కదా, Z12 ఇంటూ IB కూడా ఇక్కడ ఒకటి మిగిలింది, ఇక్కడ Z13 ఇంటూ మైనస్ IB సంథింగ్. అవన్నీ నేను IBని కామన్ చేసి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, Z12 మైనస్ 13. ఓకేనా. దట్స్ ఇట్. V1 న్యూ ఈక్వల్ టు V1 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z12 మైనస్ 13 ఇంటూ IB. ఓకేనా. సిమిలర్లీ V2 న్యూ ఏమవుతుందంటే నాకు చేయండి, లేకపోతే ఇక్కడ ఈక్వేషన్లో మీరు అబ్జర్వ్ చేసినా చాలు, వీడియో పాస్ చేసి చూడండి ఒకసారి, అయిపోతుంది. V2 ఓల్డ్ వాల్యూ ఆర్ V2 ఒరిజినల్ వాల్యూ ప్లస్ IB into Z22 minus Z23. Similarly, V3 new equal to V3 original value plus IB into Z32 minus Z33. V4 new equals to V4 original value plus IB into Z42 minus Z43. These are the 4 performance equations of the modified system. Modified system యొక్క performance equations. వీటన్నిటి నుంచి కామన్గా నేను ఏం రాస్తా అంటే, సెకండ్ 2 ప్లేస్లో నేను ఏం చేస్తా అంటే P సబ్స్టిట్యూట్ చేస్తా, 3 ప్లేస్లో Q సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, V1 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z1P మైనస్ Z1Q ఇంటూ IB వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ 2P మైనస్ 2Q, ఇక్కడ 3P మైనస్ 3Q, 4P మైనస్ 4Q. దాన్ని నేనేం చేస్తున్నా అంటే స్టాండర్డ్ ఈక్వేషన్లో దాన్ని ఈక్వేషన్ ఫామ్లో రాసుకుంటున్నా. V1 న్యూ ఈక్వల్ టు V1 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z1P మైనస్ 1Q. ఇక్కడ ఏమొస్తుంది, V2 ఒరిజినల్ ప్లస్ Z2P మైనస్ 2Q. ఇక్కడ అన్నిటికీ కూడా ఈ వాల్యూస్ అన్నిటికీ కూడా IB కోఎఫిషియంట్ ఉంటుంది, నేను దాన్ని పలకటం లేదు, జస్ట్ అంతే. V3 ఒరిజినల్ ప్లస్ Z3P మైనస్ Z3Q ఇంటూ IB. V4 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z4P మైనస్ 4Q ఇంటూ IB. దీస్ ఆర్ ది పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ మోడిఫైడ్ సిస్టమ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వీటిని జనరలైజ్ చేసి N బస్ సిస్టమ్కి డిఫైన్ చేస్తున్నా. ఓకేనా.
From the above equations, we can conclude that for n independent nodes or bus network, if a current of a IB is increased at node P and decreased at node Q, then the new voltage at the bus I అనే బస్ దగ్గర వోల్టేజ్ నేను డిఫైన్ చేస్తున్నా ఈజ్ గివెన్ బై విఐ న్యూ ఈక్వల్ టు విఐ ఒరిజినల్ వాల్యూ ప్లస్ ఐబి ఇంటూ జెడ్ ఐపి మైనస్ ఐక్యూ. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ ఐ వాల్యూ 1 తీసుకున్నాం మనం అంతే. ఫోర్త్ బస్ దగ్గర అయితే V4 new ఈక్వల్స్ టు V4 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z4P మైనస్ Z4Q. ఐ సబ్స్టిట్యూట్ అండ్ 4 ప్లేస్లో ఏమొస్తుంది నాకు, విఐ న్యూ ఈక్వల్స్ టు విఐ ఒరిజినల్ ప్లస్ ZIP మైనస్ ZIQ ఇంటూ ఐబి. జస్ట్ ఈ ఈక్వేషన్స్లో ఐ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నీ ఒకేలా వస్తాయి. దాన్ని నేను ఏమన్నా జనరల్ ఫామ్ అంటున్నా. జనరల్ ఫామ్ పెద్ద కొత్తదేం కాదు. మనం కన్క్లూడ్ చేసిన ఈక్వేషన్స్లోనే అన్నింటిని కూడా వేరియబుల్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో రిప్రజెంట్ చేస్తున్నాం. ఐ పీక్యూలతో రిప్రజెంట్ చేస్తున్నాం, అంతే తేడా, మిగతా అంతే యాస్టీజ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ది కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఆర్ కరెంట్ ఇంజెక్షన్ టెక్నిక్. దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే జెడ్ బస్ని బిల్డ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథం ఒరిజినల్ కాన్సెప్ట్కి వెళ్దాం. అయితే జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథం ఎందుకు, అసలు జెడ్ బస్ ఎందుకు అంటే షార్ట్ సర్క్యూట్ స్టడీస్ చేయడానికి. గుర్తుంచుకోండి, షార్ట్ సర్క్యూట్ స్టడీస్ కోసం మనం యూజ్ చేసేది జెడ్ బస్. వై బస్ని స్టడీ స్టేట్ కండిషన్లో స్టడీ చేయడానికి యూజ్ చేసుకుంటాం, జెడ్ బస్ని షార్ట్ సర్క్యూట్ కండిషన్స్లో యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే జెడ్ బస్ రిప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. కాకపోతే జెడ్ బస్ వాల్యూని కనుక్కోవడం, జెడ్ బస్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేయడం మాత్రమే కొంచెం క్రిటికల్ ఉంటుంది కంపేరేటివ్ టు వై బస్. అయితే జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథం యొక్క మేజర్ అడ్వాంటేజ్ అంటే జెడ్ బస్ని నెంబర్ ఆఫ్ వేస్లో చేసుకోవచ్చు, కానీ మనం ఎందుకు వెళ్తున్నామంటే ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ మెథడ్లో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ ఒక సిస్టమ్ తీసుకుంటే సిస్టమ్కి ఆల్రెడీ నీ దగ్గర జెడ్ బస్ ఉంది, కానీ దానికి ఏదైనా మోడిఫికేషన్ చేస్తే మళ్ళీ జెడ్ బస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ దగ్గర ఆల్రెడీ ఉన్న జెడ్ బస్ని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కంప్లీట్గా ఫస్ట్ నుంచి జెడ్ బస్ కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. దట్ ఈజ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథం. ఈ అడ్వాంటేజ్ ఉండబట్టే మనం అందరం కూడా జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథంకి వెళ్తున్నాం. ఓకేనా, అయితే జెడ్ బస్ బిల్డింగ్ అల్గోరిథంలో వితౌట్ మ్యూచువల్ కప్లింగ్, విత్ మ్యూచువల్ కప్లింగ్ ఉంటుంది. అయితే ప్రజెంట్ నేను వితౌట్ మ్యూచువల్ కప్లింగ్ చెప్తున్నా. వితౌట్ మ్యూచువల్ కప్లింగ్లో 4 కేసెస్ ఉన్నాయి. ఆ 4 కేసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ జెడ్బి. ఎక్కడైనా గుర్తుంచుకోండి, జెడ్బి అంటే న్యూ బస్, అంటే న్యూ ఎలిమెంట్ ఏదైతే యాడ్ అవుతుందో న్యూ ఎలిమెంట్ యొక్క ఇంపెడెన్స్ని జెడ్బి అంట. నేను ప్రతి కేసులోనూ న్యూ ఎలిమెంట్ యొక్క ఇంపెడెన్స్ నేను జెడ్బి అంట. ఓకేనా, ఫస్ట్ కేస్ ఏ ఏంటంటే జెడ్బి అంటే నథింగ్ బట్ న్యూ ఎలిమెంట్ ఈజ్ యాడెడ్ ఫ్రమ్ న్యూ బస్ టు రిఫరెన్స్ బస్. న్యూ బస్కి రిఫరెన్స్కి బస్కి మధ్యలో ఒక ఎలిమెంట్ యాడ్ ఉంది, ఆ ఎలిమెంట్ యొక్క ఇంపెడెన్స్ జెడ్బి. నెక్స్ట్ వన్ జెడ్బి ఈజ్ యాడెడ్ ఫ్రమ్ న్యూ బస్ టు ఓల్డ్ బస్ ఆర్ ఎగ్జిస్టింగ్ బస్. ఇప్పుడు ఏంటంటే ఒక న్యూ బస్ నుంచి ఒక ఎగ్జిస్టింగ్ బస్కి మధ్యలో ఈ ఎలిమెంట్ హ్యావింగ్ ఇంపెడెన్స్ జెడ్బి ఈజ్ యాడెడ్. ఓకేనా, కేస్ 3 ఆర్ సి మోడిఫికేషన్, సి ఆర్ టైప్ 3 మోడిఫికేషన్. జెడ్బి ఈజ్ యాడెడ్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ బస్ టు రిఫరెన్స్ బస్. ఈసారి ఏంటంటే ఎగ్జిస్టింగ్ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి యాడ్ అయింది. నెక్స్ట్ కేస్ డి జెడ్బి ఈజ్ యాడెడ్ బిట్వీన్ 2 ఎగ్జిస్టింగ్ బసెస్. అంటే ఇప్పుడు కొత్తగా యాడ్ చేసే ఎలిమెంట్ 2 ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ మధ్యన యాడ్ అయింది. అంటే నథింగ్ బట్ రిఫరెన్స్ టు 2 ఎగ్జిస్టింగ్ బస్లో రిఫరెన్స్ బస్ ఉండదు. అదర్ దాన్ రిఫరెన్స్ బస్సెస్ ఏవైతే ఉంటాయో 2 బస్సెస్కి వాటికి మధ్యలో యాడ్ అయిందని కన్సిడర్ చేయాలి. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జెడ్ బస్ యొక్క సైజ్ గుర్తుంచుకోవాలి. జెడ్ బస్ యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్స్. నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్స్. ఎన్ని బసెస్ ఉంటే దాని యొక్క సైజ్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ బసెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ బసెస్. ఓకేనా, బసెస్ ఎన్ని ఉంటే అన్ని బసెస్తోనే వస్తుంది నాకు సైజు. ఒకవేళ నాకు 5 బస్సులు ఉంటే వితౌట్ రిఫరెన్స్ క్యాలిక్యులేట్. ఇప్పుడు ఇక్కడ బసెస్ కానీ నోట్స్ కానీ వితౌట్ రిఫరెన్స్ చెప్పండి. వితౌట్ రిఫరెన్స్ ఎన్ని బసెస్ ఉంటే నాకు మ్యాట్రిక్స్ సైజు సేమ్ ఉంటుంది. ఒకవేళ నా దగ్గర వితౌట్ రిఫరెన్స్ 5 బసెస్ ఉంటాయి, 5 into 5 ఈజ్ ద మై జెడ్ బస్ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ నా దగ్గర 15 ఉంటే ఒకటి రిఫరెన్స్ ఉంటే నేను చేసేసి ఎంత ఉంటాయి 14 వస్తాయి. ఇప్పుడు మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 14 into 14 రావాలి. గుర్తుంచుకోండి, ఈ కాన్సెప్ట్ గుర్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి న్యూ బస్ వస్తేనే బస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. మనం ఏమన్నాం, జెడ్ బస్ అనేది మోడిఫికేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనుకున్నాం కదా. ఇంతకుముందు ఉన్న జెడ్ బస్ని మోడిఫై చేస్తే కొత్తది పట్టుకుంటాం ఒకవేళ మోడిఫికేషన్ చేంజెస్ జరిగినా అనుకున్నాం కదా. కాబట్టి
ఇప్పుడు ఏమవ్వాలి, నాకు ఈ చేంజెస్ జరుగుతున్నాయి. ఈ చేంజెస్ నాకు ఎప్పుడెప్పుడు బస్ యాడ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు మ్యాట్రిక్స్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ న్యూ బస్ యాడ్ అయింది. న్యూ బస్ యాడ్ అయింది కాబట్టి ఏమవ్వాలి, జెడ్ బస్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ కూడా న్యూ బస్ ఉంది కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ న్యూ బస్ లేదు కాబట్టి ఇక్కడ సి దగ్గర సైజ్ ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డి దగ్గర కూడా సైజ్ ఇంక్రీజ్ అవ్వద్దు. ఓన్లీ ఏ కేసులోనూ బీ కేసులో మాత్రమే న్యూ బస్ ఉంటే మాత్రమే నాకు సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఒకవేళ ఇనిషియల్గా ఎన్ ఉంటే న్యూ బస్ యాడ్ అయితే n+1 అవ్వాలి సైజు. n+1 ఇంటూ n+1 అవ్వాలి మ్యాట్రిక్స్ సైజు. n+1 ఇంటూ n+1. ఇక్కడ సి కేసులోనూ డి కేసులోనూ కూడా న్యూ బస్ లేదు కాబట్టి మ్యాట్రిక్స్ సైజ్ n+1 n ఇంటూ n ఉండే ఇంతకుముందు, ఇప్పుడు కూడా n ఇంటూ n ఉండాలి. ఆఫ్టర్ మోడిఫికేషన్ కూడా దాని యొక్క సైజ్ n ఇంటూ n ఉండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కేస్ 1 జెడ్ బస్ బిల్డింగ్ అల్గారిథంలో కేస్ 1 టైప్ 1 మోడిఫికేషన్, యాడింగ్ జెడ్ బి ఫ్రమ్ ఎ న్యూ బస్ టు ది రిఫరెన్స్ బస్. మనం ఇందులో ఏంటంటే ఫస్ట్ కేసు ఏమనుకున్నాం, న్యూ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి జెడ్ బి అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాం. నథింగ్ బట్ ఇక్కడ చూడండి ఫిగర్లో ఒక న్యూ బస్ ఇక్కడ దాకా 1 2 అప్ టు n దాకా ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు న్యూ బస్ ఒకటి వచ్చింది, ఎక్కడ నుంచి సంథింగ్ వచ్చింది, నేను ఒక బస్సు న్యూ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి యాడ్ అయింది. బట్ ఎలిమెంట్ దానికి ఇంపెడెన్స్ ఎంత ఇచ్చారు, జెడ్బీ ఇచ్చారు. అందులో ఫ్లో అయ్యే కరెంట్ న్యూ కాబట్టి n+1 నోడ్ కాబట్టి నేను కరెంట్ ఏమనుకుంటున్నా n+1 అనుకుంటున్నా. దట్స్ ఇట్. ఇది నాకు అసలు జరిగిన చేంజెస్. ఇది వితౌట్ చేంజెస్ నా దగ్గర ఒరిజినల్ నెట్వర్క్ అయితే ఉంటుంది కదా ముందు, ఆ ఒరిజినల్ నెట్వర్క్ యొక్క డేటాని ఇలా రిప్రజెంట్ చేస్తున్నా మ్యాట్రిక్స్ ఫామ్లో. ఒరిజినల్గా ఏమైనా నాకు v1 to vn దాకా ఉన్నాయి, i1 to in దాకా ఉంటాయి. ఎలిమెంట్స్ ఏముంటాయి, జెడ్ వాల్యూస్ z11 to znn. యాడ్ చేసిన తర్వాత ఈ n+1 అనే నోడ్ని యాడ్ చేసిన తర్వాత సిస్టమ్ ఎలా చేంజ్ అవుతుందో అనేది తెలుసుకోవడమే ఈ ఫస్ట్ కేసు. ఓకేనా. అయితే మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, నేను ఒక సర్క్యూట్ గీస్తా, దాన్ని బట్టి మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది నాకు ఒరిజినల్ నెట్వర్క్. దీనికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ బస్ నుంచి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, ఇవి కాకుండా నేను ఏంటంటే ఒక న్యూ బస్ నుంచి n+1 అనే బస్ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ బస్ నుంచి నేను చేసిన ఒక ఎలిమెంట్ జెడ్బి ఆర్ ఇక్కడ RS2 కాబట్టి RB అని అనుకోవచ్చు, ఈక్వల్స్ టు RB అవుతుంది. దీన్ని రిఫరెన్స్ బస్కి యాడ్ చేసాం. ఇప్పుడు దీన్ని రిఫరెన్స్కి యాడ్ చేయడం వల్ల ఈ వోల్టేజ్ ఏమైనా చేంజ్ అవుతుందా, దీన్ని ఏ అనుకున్నా దీన్ని బి అనుకుంటున్నా, విఏ వాల్యూ విబి వాల్యూ చేంజ్ అవుతాయా, కరెంట్ ఏమైనా ఫ్లో అవుతుందా దీనివల్ల మొత్తం గ్రౌండ్కి వెళ్ళిపోతుంది తప్ప ఈ వోల్టేజెస్ కానీ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అంటే విఏ వాల్యూ విబి వాల్యూ ఇంతకుముందు ఎంత ఉన్నాయి ఇప్పుడు అంతే ఉండాలి, అంటే నో చేంజ్, దేర్ విల్ బి నో చేంజ్. కాబట్టి నాకేమవ్వాలి, దీని యొక్క ఎఫెక్ట్ అనేది వీటి మీద లేదు అని చెప్పుకోవచ్చు. ఈ సిస్టమ్ మొత్తం మీద కూడా ఈ న్యూ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి యాడ్ చేయడంలో ఎటువంటి ఎఫెక్టు లేదు. దానికోసం నేను ఏం చేస్తాను అంటే మ్యాట్రిక్స్లో చిన్న ఏం చేంజెస్ వస్తాయో అబ్జర్వ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ, addition of this new bus with impedance ZB is not affecting any of the other buses, thus all the remaining values are not altered. ఇప్పుడు నేను ఏం చేస్తా, జస్ట్ నాకు దీని యొక్క వోల్టేజ్ కావాలి vn+1 ఈక్వల్స్ టు ఏం రాస్తా, in+1 ఇంటూ దాని యొక్క ఇంపెడెన్స్ ZB వేస్తా. దట్స్ ఇట్, అంతేనే కదా. ఈ ఒక్క వాల్యూస్ నేను రాసుకుంటా. అయితే దీన్నే నేను ఏం చేస్తానంటే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ది కోఎఫిషియంట్, నేను ఎందుకంటే ఇక్కడ చూడండి ఫిగర్లో ఎక్కడ ఏ వోల్టేజ్ రాసినా కానీ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ i1 to in దాకా రాస్తున్నా. ఇప్పుడు ఒక బస్ యాడ్ అయింది కాబట్టి i1 to in+1 దాకా రిప్రజెంట్ చేయాలి. బట్ ఈ ఈక్వేషన్లో in+1 ఒక్కటే ఉందిగా, మిగతా వాల్యూస్ ఏం లేవు కదా. దానికోసం నేను ఏం చేస్తా, 0 into i1 ప్లస్ 0 into i2, ఎందుకంటే మిగతా వాటి కోఎఫిషియంట్ 0 అని కన్సిడర్ చేసుకోవాలి అంతే, ప్లస్ అండ్ సో ఆన్ 0 into in, ఇంకేముంది లాస్ట్కి ZB into in+1. ఓకేనా. దీన్ని అగైన్ ఐఎమ్ మేకింగ్, దీన్ని ఏం చేస్తున్నట్టే మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నా. ఐఎమ్ రిప్రజెంటింగ్ దీస్ ఈక్వేషన్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. అప్పుడు నాకు ఏమవుతుంది, v1 v2 అండ్ సో ఆన్ vn+1కి రాస్తున్నాను. నేను vn+1కి రాసేటప్పుడు ఏంటి, నాకు ఆల్రెడీ ఇక్కడ దాకా జెడ్ బస్ ఉంది, vn ఇది ఇక్కడ దాకా జెడ్ బస్ ఓల్డ్ ఉంది, ఈ జెడ్ బస్ ఓల్డ్ వాల్యూ ఉంది. దీన్ని ఏం చేంజ్ చేయాలి, నాకు ఇప్పుడు vn+1 వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ i1 i2 అండ్ సో ఆన్ in+1 in. ఓకేనా. అయితే ఇప్పుడు నాకేంటి, i1 యొక్క కోఎఫిషియంట్ ఏం రావాలి, 0, i2 యొక్క కోఎఫిషియంట్ 0 అండ్ సో ఆన్ అప్ టు 0. ఓన్లీ in+1 వాల్యూ ఒకటే ఎగ్జిస్ట్ అయింది, దీని వాల్యూ ఎంత, ZB, అంతేనా కదా. vn+1 వాల్యూ రాసా ఇక్కడ, నేను vn+1 వాల్యూ ఇక్కడ రాసా. నాకు ఓన్లీ in+1 యొక్క కోఎఫిషియంట్ మాత్రమే మిగిలింది కాబట్టి in+1 యొక్క కోఎఫిషియంట్ నేను ZB అని రాస్తున్నాను. మిగతా వాల్యూస్ అన్నింటిని కూడా 0 సబ్స్టిట్యూట్ చేశాను. మనకి y బస్ కానీ z బస్ కానీ సిమెట్రికల్ అయిపోద్ది డయాగనల్ యాక్సిస్ కాబట్టి
ఈ ఎలిమెంట్స్ ఏముంటాయో దీన్ని ఇలా కరెక్ట్గా రొటేట్ చేస్తే నాకు ఇక్కడ కూడా అవే ఎలిమెంట్స్ రావాలి కదా. దానికోసం నేను ఏం చేస్తాను, ఈ ఎలిమెంట్స్ కూడా 0 0 0 రిప్రజెంట్ చేస్తున్నా. దీన్నే ప్రాపర్గా పెడితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం రాయాలి నేను, v12 vn+1 రాసా, z11 z12 z1n. ఇప్పుడు ఒక న్యూ బస్ యాడ్ అయింది కదా, అంటే ఒక న్యూ రో న్యూ కాలం యాడ్ అవ్వాలి జెడ్ బస్లో. ఎందుకంటే జెడ్ బస్ సైజ్ అంటే ఇప్పుడు n ఉండేది, ఒక న్యూ బస్ యాడ్ అవ్వడం వల్ల n+1 × n+1 కదా. ఇవి n కాలమ్స్ వచ్చాయి, నాకు ఇక్కడ ఇంకోటి యాడ్ అయింది n+1th కాలం. కాబట్టి నేను ఏం రాస్తాను, z1 × n+1, 2 × n+1, 3 × n+1 అప్ టు zn × n+1. లాస్ట్ వాల్యూ ఏమొస్తుంది, zn+1 × n+1. సిమిలర్లీ రోజ్ కూడా అంతే, లాస్ట్ ఒకటి యాడ్ అవుతుంది, zn+1 1, zn+2 n+1 × 2 అండ్ సో n+1 × n. ఇక్కడ దాకా నాకు వస్తుంది. కాకపోతే మనకి ఇందాక చేసిన క్యాలిక్యులేషన్ బట్టి చూసుకుంటే ఎగ్జాంపుల్ని, నాకు ఈ వాల్యూస్ అన్నీ ఏమవుతున్నాయి, 0. అందుకని చెప్పి నేను దీన్ని 0 రిప్రజెంట్ చేస్తున్నా. ఈ 2 వాల్యూస్ని ఓన్లీ n+1 × n+1 వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నా. దిస్ వాల్యూ మస్ట్ అండ్ షుడ్ ఈక్వల్స్ టు ది వాల్యూ ఆఫ్ ZB. ZB is the value of the impedance which have been added to the new bus to the reference bus. Okay na? This is about the type 1 modification in the Z bus building algorithm without mutual coupling. Okay na? Next type 2 modification చూద్దాం. ఫిగర్లో కనబడుతుంది కదా టైప్ 2. టైప్ 2 మోడిఫికేషన్ వచ్చేసరికి టైప్ 2 మోడిఫికేషన్ ఏముంది, యాడింగ్ ZB ఫ్రమ్ ఏ న్యూ బస్ టు ఎగ్జిస్టింగ్ బస్. ఇంతకుముందు ఏం చేస్తున్నాం, రిఫరెన్స్ బస్కి యాడ్ చేస్తాం, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎగ్జిస్టింగ్ బస్కి యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఇక్కడ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ న్యూ బస్ నుంచి ఇప్పుడు నాకు ఇది n అనుకుంటున్నా, ఈ బస్ని ఇది న్యూ బస్సే n+1. నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ బస్ నుంచి ఎగ్జిస్టింగ్ బస్, VB నాకు ఎగ్జిస్టింగ్ బస్సే కదా, దీనికి నేను ఏం చేస్తున్నా, ఒక రెసిస్టెన్స్ యాడ్ చేస్తున్నా. ఇది n అనుకుందాం, ఇది ఏమవుతుంది నాకు ఇప్పుడు n+1. న్యూ బస్ నుంచి ఒక రెసిస్టెన్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. న్యూ బస్ నుంచి ఒక రెసిస్టెన్స్ ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, కంపల్సరీగా దీని యొక్క ఎఫెక్ట్, ఇందులో సమ్ కరెంట్ అయితే ఉంటుంది కదా, దీని యొక్క కరెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది ఏముంటుంది, IN+1. దీని యొక్క ఎఫెక్ట్ నాకు దేని మీద ఉంటుంది, కంపల్సరీగా ఈ సిస్టమ్ మీద అయితే పడుతుంది. ఇవి మర్చిపోండి, ఇవి ప్రీవియస్ వాల్యూస్. దీన్ని మాత్రం అబ్జర్వ్ చేయండి, ZB. ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ కంపల్సరీగా దీని మీద పడుతుంది కదా సిస్టమ్ మీద. కాబట్టి ఆ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దానివల్ల జెడ్ బస్లో ఎటువంటి మోడిఫికేషన్ జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నేను ప్యాసివ్ లీనియర్ n బస్ నెట్వర్క్ని కన్సిడర్ చేసుకున్నా. 1 2 అప్ టు n అనే నోడ్స్ ఉంటాయి. అయితే నేను ఏం చేసాను, యాడింగ్ ZB ఫ్రమ్ ఏ న్యూ బస్ టు ఎగ్జిస్టింగ్ బస్ P అనుకుంటున్నా. P అనే ఎగ్జిస్టింగ్ బస్కి యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నా. న్యూ బస్ నుంచి P అనే బస్కి యాడ్ చేశాను. ఇది అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా మీరు ఇప్పటికే గుర్తుపట్టాలి, ఎందుకంటే కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే. మనం ఏం చేస్తున్నాం, ఒక న్యూ బస్, సరే ఒక బస్ నుంచి ఒక బస్కి కరెంట్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. నాకు ఇక్కడ చూడండి, IN+1 అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది దీనికి ఇక్కడ యాడ్ అయింది. అంటే కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఇదంతా కూడా. కాబట్టి కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మన యొక్క పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ రాసేయచ్చు ఈజీగా. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను లైట్గా దాన్ని టచ్ చేస్తాను. కరెంట్ యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సిస్టమ్ యొక్క లీనియర్ ఈక్వేషన్స్లో సమ్ చేంజ్ అయితే జరుగుతుంది. అంతకుముందు మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే మన దగ్గర ఆల్రెడీ సిస్టమ్ ఉంది. ఇప్పుడు కూడా మనం ఏం చేసుకుంటాం, ప్రతి కేసులోనూ ఇది కామన్ అమ్మా. ప్రతి కేసులోనూ ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ మ్యాట్రిక్స్ కామన్, ప్రతి కేసులోనూ ఇది కామన్ ఉంటుంది. కాబట్టి కరెంట్లోనూ ఎక్కడో ఏదో కరెంట్స్లోనూ కరెంట్ యాడ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు కూడా నా కేసులో కూడా సేమ్ మ్యాట్రిక్స్, మళ్ళీ ఇదే నేను డ్రా చేయలేదు, జస్ట్ ఇదే ఉంచుతున్నా. ఇక ఈ మ్యాట్రిక్స్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు న్యూ వాల్యూస్ రాస్తున్నాం. కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చూసాం కదా, దాంట్లోంచి V1 న్యూ వాల్యూ ఏమొచ్చింది నాకు, అక్కడ V1 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z1P ఇంటూ IB అన్నాం అక్కడ కరెంటు. ఇక్కడ మనకి ZB బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమనుకుంటున్నాం, IN+1 అనుకుంటున్నాం. కాబట్టి B ప్లస్లో n+1 సబ్స్టిట్యూట్ చేసా. ఓకేనా, దట్స్ ఇట్. ఇంకేం చేంజ్ చేయాలి నేను. I1 న్యూ V1 న్యూ V1 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z1P ఇంటూ IN+1. V2 న్యూ ఈక్వల్స్ టు V2 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z2P ఇంటూ IN+1. సిమిలర్లీ VN VP కూడా రాసేసాం. ద వోల్టేజ్ ఆఫ్ ది న్యూలీ యాడెడ్ బస్ n+1 ఈజ్ గివెన్ బై. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్తా చూడండి. ఈ కేసు ఇందాక స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఇదే స్టార్ట్ చేసాం, కానీ దీని దగ్గరే చెప్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ VN+1 యొక్క వోల్టేజ్ ఎలా వస్తుంది చెప్పండి. VN+1 యొక్క వోల్టేజ్ ఏమవుతుంది, VN+1 ఈక్వల్స్ టు ఈ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ IN+1 ఇంటూ ZB, IN+1 ఇంటూ ZB ప్లస్ నాకేముంది, ఇక్కడ ఉన్న వోల్టేజ్ అంతేనా కదా. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వోల్టేజ్ నేను కనుక్కోవాలి. దీనికి ఏం చేస్తాను, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వోల్టేజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వోల్టేజ్గా డివైడ్ చేసుకుంటా. ఆల్రెడీ నాకు ఇక్కడ VB వాల్యూ తెలుసు, VB న్యూ వాల్యూ రాసుకుంటాను నేను ఇక్కడ VB న్యూ. కొత్త మనం ఇక్కడ దేనికి యాడ్ చేసాం, VPకి యాడ్ చేసాం. కాబట్టి నాకేమవుతుంది, VP
న్యూ ప్లస్ జెడ్బి ఇంటూ IN+1 అవుతుంది నాకు ఈ కేసులో. నేను VP న్యూ నేను రాస్తున్నా అంటే VP ఒరిజినల్ వాల్యూ ప్లస్ జెడ్ పీకి యాడ్ అయింది కాబట్టి ZPP ఇంటూ IN+1 ప్లస్ ZB ఇంటూ IN+1 వస్తుంది నాకు ఇక్కడ. అయితే నేనేం చేస్తున్నా VP0 ప్లస్ IN+1 ఇంటూ ZPP ప్లస్ ZB రాస్తా. ఇదేంది V న్యూ వాల్యూ అంటే నథింగ్ బట్ VN+1 రాయడం కరెక్ట్గా ఉంటుంది. VN+1 వాల్యూ ఇది. VN+1 ఈక్వల్స్ టు VP ఒరిజినల్ వాల్యూ ప్లస్ IN+1 ఇంటూ ZPP ప్లస్ ZBB. నేను ZB ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే VP ఓల్డ్ వాల్యూ ఏదైతే ఉందో VP ఒరిజినల్ వాల్యూకి ఏముంటుంది చెప్పండి, ZP1 ఇంటూ I1 ప్లస్ ZP2 ఇంటూ I2 ప్లస్ అండ్ సో ఆన్ ZPP ఇంటూ IP ప్లస్ ZPN ఇంటూ IN ప్లస్ IN+1 కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ, ఇక్కడతో నాకు VP ఒరిజినల్ వాల్యూ కంప్లీట్ అయిపోయింది. ప్లస్ నాకేముంది ఇక్కడ IN+1 కోఎఫిషియంట్ ఉంది కదా, IN+1 ఇంటూ ZPP ప్లస్ ZB. దట్స్ ఇట్. ఇదే వాల్యూని ఇక్కడ రాస్తున్నా. నేనేం చేస్తున్నా మ్యాట్రిక్స్లో కూడా నేను అదే రిప్రజెంట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు VN+1 కోఎఫిషియంట్ ఏం రావాలి, కంపేర్ చేయండి. VN+1లో ఏముంటుంది నాకు ప్రతి దాంట్లో కూడా I1 యొక్క కోఎఫిషియంట్ ఉంటుంది, I2 కోఎఫిషియంట్ ఉంటుంది. I1 యొక్క కోఎఫిషియంట్ని ZN+1 ఇంటూ N అంటున్నా, ZN+1 1 అంటున్నా, ZN+1 ఇంటూ ZN+1 2ని I2 అంటున్నా, I2 యొక్క కోఎఫిషియంట్ అంటున్నా. సిమిలర్లీ ఇలా రాసుకున్నా. కాకపోతే నాకు ఇక్కడ చూడండి I1 యొక్క కోఎఫిషియంట్ ఏమొచ్చింది నాకు ఇక్కడ VN+1, ఇది VN+1, ఇది VN+1. I1 యొక్క కోఎఫిషియంట్ ఏమొచ్చింది ZP1. కాబట్టి ZN+1 1లో నేను ZP1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సిమిలర్లీ ఇక్కడ నాకు I2 కోఎఫిషియంట్ ZP2, నథింగ్ బట్ ఈరోనే వస్తుంది ZP1 ఇక్కడికి వచ్చింది, ZP2 ఇక్కడికి వచ్చింది, ZPP ఇక్కడికి వచ్చింది, ZPN దాకా ఇక్కడికి వచ్చింది. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, ఇంకా ZN+1 ఇంటూ N+1 వల్ల ఏమొస్తుంది IN+1 యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి. IN+1 కోఎఫిషియంట్ ఏముంది నాకు ఇక్కడ ZPP ప్లస్ ZB వచ్చింది. దాన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఈ ఈక్వేషన్లో కింద. నేను లాస్ట్కి ఇదే ఇక్కడ రాస్తున్నా. తర్వాత మనకి ZBus అనేది సిమెట్రికల్ అబౌట్ ది డయాగ్నల్ యాక్సిస్ కాబట్టి నాకేమవ్వాలి, ఇక్కడ ఏ వాల్యూస్ వస్తే ఇక్కడ కూడా అదే రావాలి. కాబట్టి యాస్టిస్గా ఇవే రాసేస్తున్నా. ZP1 ఇక్కడ 1P అంటున్నా. వాల్యూస్ రెండు సేమ్, కాబట్టి జస్ట్ ఇండికేషన్ సేమ్. ఎందుకంటే ఇది కాలమ్ని బేస్ చేసుకొని ఇస్తాను నేను. ఈ కాలమ్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను, ఇందులో అయితే రోని రిప్రజెంట్ చేస్తాను. రెండు సేమ్. ఓకేనా. ఇదే ZP1 ఇక్కడ పెడుతున్నా, ZP2 Z2P అంటున్నా, ZPPని ఇక్కడ PP అంటున్నా, PNని NP అంటున్నా. సేమ్ యాస్టిస్ వస్తాయి. ఈ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే వస్తాయి. ఎందుకంటే సిమెట్రికల్ కాబట్టి నాకు ఇక్కడ ఎలా ఉంటాయి ఇక్కడ సేమ్ అలానే వస్తాయి. కాకపోతే ZN+1 ఇంటూ N+1 వాల్యూనే ఇక్కడ ఒక చిన్న చేంజ్ వచ్చింది, ZPP ప్లస్ ZB. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది టైప్ 2 మోడిఫికేషన్ ఉంటాం. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే టైప్ 3 మోడిఫికేషన్ చూద్దాం. ఇక్కడ అది కూడా టైప్ 3 మోడిఫికేషన్ ఏంటంటే కనెక్టింగ్ ZB ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ బస్ టు రిఫరెన్స్ బస్. ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి యాడ్ చేస్తున్నా. ఎగ్జిస్టింగ్ బస్ నుంచి రిఫరెన్స్ బస్కి, దట్స్ ఇట్. కాబట్టి నాకు ఏమవుతుంది ఇక్కడ సమ్ కరెంట్ అనేది ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. IP మైనస్ IB సమ్ కరెంట్ డిక్రీజ్ అవుతుంది. కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, న్యూ బస్ అయితే ఏం రాలేదు. కాకపోతే ఒకలా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ప్రజెంట్ ఇది రిఫరెన్స్ అనుకున్నా, టెంపరీ నేను రిఫరెన్స్ అనుకోవట్లేదు, N+1 అనే అనుకుంటున్నా. కొత్త బస్ అనే అనుకున్నా, N+1 అనే బస్సే యాడ్ అయింది అనుకున్నా. ఎగ్జామ్షన్ మాత్రమే, టెంపరీగా చెప్తున్నా, వినండి ఒకసారి. ఈ రిఫరెన్స్ బస్ నేను ఏమనుకున్నా, రిఫరెన్స్ అనుకోకుండా N+1 అనే న్యూ బస్ అనుకుంటున్నా. న్యూ బస్ అనుకున్నాక ఏంటిది, సిమిలర్ టు ది కేస్ 2 అంతే కదా. రిఫరెన్స్ బస్ ప్లేస్లో నేను ఏం పెడతాను, న్యూ బస్ పెడతాను. కనెక్టింగ్ ZB ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ బస్ టు న్యూ బస్ అంటున్నా. న్యూ బస్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత సిమిలర్లీ కేస్ 2 కాబట్టి దీన్ని న్యూ బస్ అనుకుని కేస్ 2 ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్ అలా చేసేయండి. కాకపోతే మనకు వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ న్యూ బస్ లేదు, ఒరిజినల్గా న్యూ బస్ అయితే మనం యాడ్ చేయట్లేదు. మనం ఎజంప్షన్ చేసుకున్నాం, రిఫరెన్స్ బస్ న్యూ బస్ కింద ఎజ్యూమ్ చేసుకున్నాం టెంపరీగా. కాబట్టి మనకి ఏమవుతుంది, సైజ్ అయితే పెరుగుతుంది. కేస్ 2 యాస్టిస్ అప్లై చేస్తున్నామంటే బస్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంతకుముందు N ఉండేది, ఇప్పుడు N+1 అవుతుంది. N+1 ఇంటూ N+1 అవుతుంది. కాకపోతే మనకు ఒరిజినల్గా ఏంటి, న్యూ బస్ యాడ్ అవ్వలే. నేను రిఫరెన్స్నే కాసేపు టెంపరీగా అనుకున్నా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆ రిఫరెన్స్ బస్ ప్లేస్లో 0 పెట్టుకుంటా. అదర్వైజ్ ఇది అర్థం కాదు.
ఇంకొకలా చెప్పాలంటే ఈ రిఫరెన్స్ బస్ ప్లేస్లో నేనేం చేస్తాను, రిఫరెన్స్ బస్ ప్లేస్లో 0 పెట్టకుండా ఇప్పుడు నాకేంటి కేస్ 2 అప్లై చేయడం వల్ల n+1 × n+1 మ్యాట్రిక్స్ వచ్చింది కదా, దాన్ని మళ్ళీ తగ్గించేస్తాను. ఇనిషియల్గా నాకు ఉండేది ఏంటి, n × n మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏంటి, n × n మ్యాట్రిక్స్. దీనికి ఏం చేశాను నేను, కేస్ 2 అప్లై చేశాను. కేస్ 2 అప్లై చేసి న్యూ బస్ టు ఎగ్జిస్టింగ్ బస్కి యాడ్ అయింది అనుకుని కేస్ 2 అప్లై చేశాను. తర్వాత ఏంటి, యాక్చువల్గా అయితే న్యూ బస్ లేదు, రిఫరెన్స్ బస్ని మనం న్యూ బస్గా టెంపరీగా అనుకున్నాం, అజంప్షన్ చేసుకున్నాం. కాబట్టి ఫైనల్కి వచ్చేసరికి ఏం చేయాలి, దాన్ని రిమూవ్ చేసేయాలి. అజంప్షన్ని మళ్ళీ నార్మల్గా న్యూ బస్ అనుకున్న దాన్ని మళ్ళీ రిఫరెన్స్ అనుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే క్రాన్ రిడక్షన్ ఫార్ములా అప్లై చేసుకుంటా. క్రాన్ రిడక్షన్ అప్లై చేసుకొని n+1 నుంచి కేస్ 2 అప్లై చేయగలిగింది నాకు ఇక్కడ n+1 × n+1 వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తా, క్రాన్ రిడక్షన్ ఫార్ములా అప్లై చేసి n+1 × n+1 సైజ్ ఉన్న మ్యాట్రిక్స్ని నేను ఏం చేస్తానంటే n × n మ్యాట్రిక్స్ని కన్వర్ట్ చేసుకుంటా. దట్స్ ఇట్. దానివల్ల ఏమవుతుంది, సైజ్ ఏమైనా చేంజ్ అయిందా, సైజ్ అవ్వలే. కాబట్టి కేస్ 3 సిమిలర్ టు కేస్ 2. కేస్ 2 ఎలా చేస్తానో కేస్ 3 కూడా సేమ్ అలానే చేస్తాను. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ టైప్ 4 మోడిఫికేషన్ చూద్దాం. అయితే క్రాన్ రిడక్షన్ ఫార్ములా గురించి ఒకసారి చూద్దాం. క్రాన్ రిడక్షన్ ఫార్ములా ఏంటంటే Zij, ఇది J ఐలానే ఉందనుకుంటా, Zij న్యూ ఈక్వల్స్ టు Zij ఓల్డ్ వాల్యూ మైనస్ Zin+1 × Zn+1 × J డివైడెడ్ బై Zn+1 × n+1. అయితే దీనికంటే ముందు నేను ఈ ఫార్ములా యొక్క అప్లికేషన్ మీకు అర్థం కావాలి ఈజీగా అనుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక ప్రాబ్లం చూడాల్సి ఉంటుంది. ప్రాబ్లం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం డిస్కస్ చేస్తే మనం డెరివేషన్ ఇంత చేసాం కదా, ఇది జెడ్ బస్ మ్యాట్రిక్స్. కాకపోతే చాలా సింపుల్ ఉంటుంది ప్రాబ్లం, ఒక్కసారి అర్థమైందంటే చాలా సింపుల్. ఓకేనా, నెక్స్ట్ కేసు ఏం చేస్తున్నాం మనం, కేస్ 4 ఆర్ టైప్ 4 మోడిఫికేషన్. కనెక్టింగ్ ZB బిట్వీన్ ది టూ ఎగ్జిస్టింగ్ బస్సెస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ZB అనే ఎలిమెంట్ని 2 ఎగ్జిస్టింగ్ బస్సెస్కి మధ్య యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఫిగర్లో PQ అనే 2 బస్సెస్కి మధ్య నేను ఏం చేస్తాను అంటే ZBని యాడ్ చేస్తాను. దట్స్ ఇట్, క్లియర్ కదా. PQ అనే బస్సెస్ మధ్య ZB అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, P వోల్టేజ్ Q వోల్టేజ్ సేమ్ లేకపోతే సమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నేనేమనుకున్నా, Q వోల్టేజ్ ఎక్కువ అనుకున్నా కాబట్టి సమ్ కరెంట్ IB అమౌంట్ ఆఫ్ కరెంట్ ఆర్ IN+1 యొక్క కరెంట్ IB అనే అనుకుంటున్నా. IB అనే కరెంట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి Q నుంచి దీనికి Pకి ఇంజెక్ట్ అయింది అనుకుంటున్నా. అంటే మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉండాలి, ఇది కేస్ 2 మోడిఫికేషన్, అంటే కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్లో కేస్ 2 ఇది సెకండ్ కాన్సెప్ట్, కరెంట్ ఇంజెక్షన్ మెథడ్లో సెకండ్ కాన్సెప్ట్ ఇది. IB అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఎట్ బస్ P అండ్ IB అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈజ్ డిక్రీజ్డ్ ఎట్ బస్ Q. ఇక్కడ చూడండి కరెంట్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఇక్కడ మళ్ళీ KCL అప్లై చేస్తే IQ - IB, ఇక్కడ రెండు యాడ్ అవుతున్నాయి కాబట్టి IP + IB వస్తుంది. సిమిలర్ టు ది కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్లో సెకండ్ మెథడ్ ఇది. ఓకేనా, సెకండ్ కేస్. దీని నుంచి నేను డైరెక్ట్గా పెర్ఫార్మెన్స్ ఈక్వేషన్స్ రాసేయచ్చుగా. కరెంట్ ఇంజెక్షన్ కాన్సెప్ట్ నుంచి VI న్యూ వాల్యూ ఈక్వల్స్ టు VI ఒరిజినల్ వాల్యూ ప్లస్ ZIP. ఫస్ట్ ఏం రావాలంటే ఎక్కడైతే కరెంట్ యాడ్ అవుతుందో అక్కడ ఫస్ట్ రావాలి, ఆ ఎలిమెంట్ ఫస్ట్ రావాలి. ZIP - ZIQ × IB. ఓకేనా, సిమిలర్లీ ఇది జనరల్ ఫార్ములా. I ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ బస్ వస్తుంది, సెకండ్ బస్ వస్తుంది. V1 న్యూ ఈక్వల్స్ టు V1 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z1P - Z1Q × IB. దీన్ని ఏమంటే నేను V1 ఒరిజినల్ ప్లస్ Z1 × n+1 × IB అని రాస్తా. ఓకేనా, సిమిలర్లీ V2 న్యూ ఈక్వల్స్ టు V2 ఒరిజినల్ వాల్యూ ప్లస్ Z2P - Z2Q × IB. దీన్ని V20 ప్లస్ Z2 × n+1 × IB రాస్తాం. చిన్న చేంజ్ ఏంటంటే మనకి ఇక్కడ బస్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, బట్ కాకపోతే ఈక్వేషన్స్లో నాకు ఏమొచ్చింది, ZB అనే కరెంట్ ఒకటి సపరేట్గా వస్తుంది, నాకు ఒక టర్మ్ ZB అనే టర్మ్ ఎక్స్ట్రా రావడం వల్ల నేను ఏం చేస్తున్నాను, IB అనే టర్మ్ నాకు ఎక్స్ట్రా వస్తుంది, IB యొక్క కోఎఫిషియంట్ వస్తుంది. బట్ నాకు ఇక్కడ కరెంట్స్లో ఎక్కడ కూడా IB అనే కోఎఫిషియంట్ రాలేదు. చూసుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా కరెంట్స్లో IB అనే కోఎఫిషియంట్ లేదు, IB అనే వాల్యూ లేదు. కాబట్టి నాకు ఏమొస్తుందంటే నేను లాస్ట్కి ఒక వాల్యూ వేసుకుంటున్నా, న్యూ బస్ వచ్చింది అని అజంప్షన్ చేసుకుంటున్నా, న్యూ బస్ ఉన్నట్టు అజంప్షన్ చేసుకొని చేస్తుంది. దీన్ని IB అనుకుంటున్నాను నేను, దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ IB అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను ఒకటి వాల్యూని యాడ్ చేసాను, ఇక్కడ కరెంట్ ఒక IB కరెంట్ యాడ్ చేసి ఇక్కడ వోల్టేజ్ని న్యూ వాల్యూ ఒకటి తీసుకున్నా, అజంప్షన్ మాత్రమే. దీన్ని మనం ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే బస్ సైజ్ చేంజ్ అవ్వాలి, న్యూ బస్ రాలేదు కాబట్టి బస్ సైన్ చేంజ్ అవ్వదు. కాబట్టి నేను ఏంటంటే నా సింప్లిసిటీ కోసం, ఈజీగా సొల్యూషన్ కోసం నేను ఏం చేశాను అంటే ఒక న్యూ బస్ ఉన్నట్టు అజంప్షన్ చేసుకున్నా. మళ్ళీ కంప్లీట్ సొల్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేయాలంటే బస్ సైజ్ రెడ్యూస్ చేయాలి. ఓకేనా, దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇక్కడ IB కోఎఫిషియంట్ ఏమనుకున్నా Z1P - Z1Q అంటున్నా కదా,
దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే Z1 × n+1 అంటే బట్ ఐబీ కోఎఫిషియంట్ కదా, ఐబీ కోఎఫిషియంట్ కూడా దీని ఇదేమవుతుంది నాకు ఇప్పుడు V1 దగ్గర ఐబీ కోఎఫిషియంట్, అంటే V1 దగ్గర ఐబీ కోఎఫిషియంట్ ఏముంది Z1p - 1q. చూడండి ఇక్కడ Z1p - Z1q అంటే ఈ ఎలిమెంట్స్లోంచి ఈ ఎలిమెంట్ తీసేసాడు అంతేనా. 2 దగ్గర చూసుకుంటే Z2p - 2q, 2p - 2q అంటే ఈ వాల్యూ 2p - 2q అంటే యాడ్ అయ్యే దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు పీ అనే నోడ్ దగ్గర ఉన్న వాల్యూస్లోంచి క్యూ అనే నోడ్ దగ్గర ఉన్న వాల్యూస్ తీసేశాడు అంతేనా కదా. ఇది పీ నోడ్కి కరెస్పాండెన్స్ వాల్యూస్, ఇవి పీ నోడ్ దగ్గర కరెస్పాండింగ్ వాల్యూ, ఇది క్యూ నోడ్ కరెస్పాండింగ్ వాల్యూ. పీ నోడ్ దగ్గర ఉన్న వాల్యూలోంచి క్యూ నోడ్ యొక్క వాల్యూని రిమూవ్ చేశాడు వాడు, జస్ట్ దట్స్ ఇట్. అదే ఈ రెండింటిని మైనస్ చేసి వచ్చింది నాకు ఇక్కడికి వస్తుంది. సిమెట్రిసిటీ బేస్ చేసుకుంటే ఇక్కడ ఏ వాల్యూస్ అయితే వచ్చాయో ఇక్కడ కూడా అవే రావాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్, నథింగ్ మోర్, సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. అయితే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు Zn+1 × n+1 వాల్యూ కావాలి. దాని గురించి కొంచెం కష్టం, ఇది కాదు చూద్దాం, ఈజీగానే నేను చెప్తాను. నాకు కావాల్సింది ఏంటి Zn+1 × n+1 వాల్యూ కావాలి. దానికోసం ఇప్పటిదాకా మనం పైన ఉన్న వాల్యూస్ అన్నీ ఏం చేసాం, పీ అనే కాలం నుంచి క్యూ అనే కాలం తీసేసాం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఆ వాల్యూ రావడం కోసం పీ బస్ యొక్క వోల్టేజ్ మైనస్ క్యూ బస్ వోల్టేజ్ ప్లస్ నాకు ఇంకొక వోల్టేజ్ అక్కడ ఎక్స్ట్రా వస్తుంది నాకు, అదేంటి అంటే ఐబీ × జెడ్బీ వస్తుంది నాకు. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పనా. ఇంతకుముందు ఎలా సబ్స్ట్రాక్షన్ చేస్తాం ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం, కాకపోతే దానికి ఇక్కడ ఏమవుతుందంటే ఐబీ × జెడ్బీ ఒకటి యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీపీ న్యూలోంచి వీపీ న్యూ వాల్యూలో రాసుకోవచ్చు వీపీ ఒరిజినల్ వాల్యూ ప్లస్ ZPP - ZPQ × ఐబీ. వీక్యూ వాల్యూ మైనస్ వీక్యూ కాబట్టి మైనస్ పెడుతున్నా, వీక్యూ ఒరిజినల్ వాల్యూ ప్లస్ ZPQP - ZQQ × ఐబీ వచ్చింది, ప్లస్ ఐబీ × జెడ్బీ ఇది కామన్. కాబట్టి మనకి ఇక్కడ ఏంటి Zn+1 × n+1 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఐబీ. కాబట్టి నేను ఇందులో ఏం చేయాలంటే ఓన్లీ ఐబీ టర్మ్స్ మాత్రమే రాసుకోవాలంటే ఈ టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ ఏంటి ZPP మైనస్ ZPQ ఇక్కడ రాసుకున్నాను నేను. ఇది మైనస్ ఆఫ్ మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ ఆఫ్ మైనస్ ZQP అయితే మైనస్ ZQP అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ZQQ ప్లస్ ZQQ ప్లస్ ZB. ఇది నాకు ఏమవుతుందంటే Zn+1 × n+1 అవుతుంది. జస్ట్ అదే సింప్లిఫైగా నాకు ZI × n+1 వాల్యూ ఎలా రాసుకోవచ్చు, ZIP - ZIQ. ఓకేనా. ఇంకొక వేళ కూడా దీన్ని చేయొచ్చు. ఇక్కడ ఐ ప్లేస్లో మీరు ఏంటి n+1 పెట్టండి, Zn+1 × n+1 వస్తుంది. ఇక్కడ Zn+1p - Zn+1 × Q వస్తుంది. Zn+1p వాల్యూస్ మళ్ళీ ఇదే ఫామ్లో నుంచి మళ్ళీ యూజ్ చేయొచ్చు, అలా చేసినా ఒకటే వస్తుంది. అది లేకపోతే సింపుల్గా ఇది ఫాలో అయిపోతుంది. అదే రాసి ఇక్కడ Zn+1 × n+1 = ZPP + ZQQ - ZPQ - ZQP + ZB. As there is no new bus, so the Z bus size should be remain same as n × n. ఎందుకంటే న్యూ బస్ లేదు కాబట్టి మనం ఏం చేసాం, ఐబీ అనే కరెంట్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఐబీ కరెంట్ కోసం న్యూగా ఒక ఈక్వేషన్ ఒక కాలం ఒక రో యాడ్ చేసాం. కాబట్టి మనకి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ కాలంని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే to reduce the size of bus from n+1 × n+1 to n × n use క్రాన్ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసుకుని మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేసుకుంటాం. దట్స్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేద్దాం. సింపుల్ ప్రాబ్లం, ఇంత టైం పట్టదు ప్రాబ్లంకి, ఇంకా ఈజీ ఉంటుంది ప్రాబ్లం. ఓకేనా. థ్యాంక్ యూ.